మిత్రులారా, ఈసారి పార్లమెంట్ ఎలక్షన్ మాట ఏమో కానీ ఒక సీటు విషయంలో మాత్రం అందరూ కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇంతకు ముందు లేదు. ఇంతకుముందు ఖచ్చితంగా ఆ సీట్లో బీజేపీ గెలిచి తీరుతుంది, లక్షలాది ఓట్ల మెజారిటీతో అనేటటువంటి ధీమా వ్యక్తం అయ్యేది. కానీ ఇప్పుడు మాత్రం ఆ సీటు ఏమవుతుందా అనేది, ఏమిటా సీటు, ఎక్కడుందా సీటు? అదే ఉత్తరప్రదేశ్లో ఫైజాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి అయోధ్య ఫైజాబాద్ నియోజకవర్గంలో ఉంది. ఆ సీటు మీద అందరికీ కూడా ఆసక్తి బాగా పెరిగింది. ఎందుకయ్యా అంటే అక్కడ ఇప్పుడు జరుగుతున్న పోటీ అంత కీన్గా ఉంది, అంత రసవత్తరంగా ఉంది, నువ్వా నేనా అన్నట్టుగా ఉందన్నమాట. గతంలో అంటే 2019లో బీజేపీ అభ్యర్థిగా ఎవరైతే లల్లూ సింగ్ అనేటటువంటి ఆయన అక్కడ గెలిచారు, సిట్టింగ్ ఎంపీ, ఇప్పుడు కూడా ఆయనే బరిలో నిలిచి ఉన్నాడు. ఆయన గతంలో 48.66% ఓట్లు సంపాదించుకొని ఎంపీ సీటు కైవసం చేసుకున్నాడు. ఇప్పుడు కూడా బీజేపీ అభ్యర్థిగా ఆయనే బరిలో ఉన్నాడు. ఆయనకు గతంలో ప్రత్యర్థిగా సమాజ్వాదీ పార్టీ అభ్యర్థిగా ఆనంద్ సేన్ యాదవ్ అనేటటువంటి ఆయన నిలబడ్డాడు. ఆయనకేమీ తక్కువ ఓట్లు రాలేదు. ఆయనకి కూడా 42.64% ఓట్లు వచ్చాయన్నమాట. దగ్గర ఒక 6% ఓట్లు అయితే తేడా ఉన్నాయి. ఈసారి ఎందుకు పోటీ ఇంత రసవత్తరంగా మారింది అంటే, ఈసారి సమాజ్వాదీ పార్టీ నుంచి ఒక దళిత అభ్యర్థి నిలబడి ఉన్నాడు అక్కడ రంగంలో. ఆయనే అవధేష్ ప్రసాద్. అవధేష్ ప్రసాద్ ఎవరు? సమాజ్వాదీ పార్టీలో ఎప్పటి నుంచో పనిచేస్తున్నటువంటి వ్యక్తి. ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా. మిల్కీపూర్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్యే. ఆయన గతంలో అంటే 2022లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి బాబా గోరఖ్నాథ్ని దాదాపు 13,338 ఓట్ల తేడాతో ఓడించినటువంటి ఘనుడు. అదిగాక దళిత అభ్యర్థి. సో ఇది చాలా ఇంట్రెస్టింగ్గా మారిపోయిందనమాట. అన్నిటినీ మించి అసలైనటువంటి ఇంట్రెస్ట్ ఏమిటయ్యా అంటే, ఏళ్ల తరబడి 100 సంవత్సరాలుగా రాముడు తలదాచుకోవడానికి లేకుండా ఎక్కడో ఉన్నాడు. కాబట్టి ఆయన్ని తీసుకొచ్చినటువంటి ఘనత నాది, ఆయన తీసుకొచ్చినటువంటి ఘనత మాది. ఆయనకి ఇల్లు కట్టి అంటే ఆయన కోసం నివాసం ఉండడానికి గుడి కట్టినటువంటి ఘనత మాది. కాబట్టి దీన్ని చూసి దేశమంతా కూడా ఓటు వేయాలని చెప్పుకుంటున్నటువంటి బీజేపీ వారికి తప్పనిసరిగా ఆటోమేటిక్గా సహజంగానే చాలా ప్రెస్టీజియస్ సీట్ ఇది. దీంట్లో ఎవరు నిలబడ్డారు ఏమిటి అనేటటువంటిది ఆసక్తి సహజంగానే రేగుతుంది. సమాజ్వాదీ పార్టీ అలాగే కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా అక్కడ ఆయన అవధేష్ ప్రసాద్ నిలబడి ఉన్నాడనమాట. ఇందులో ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, అక్కడ బీజేపీ వారికి రాముడు రామమందిరము ప్రధానమైనటువంటి ఇష్యూ అయితే, ఇక్కడ వీళ్ళకి మాత్రము నిరుద్యోగము, ఉద్యోగాలు, అధిక ధరలు, ద్రవ్యోల్బణము, రిజర్వేషన్లు, అలాగే కుల సమీకరణలు, రాజ్యాంగము, ఇవన్నీ కూడా అభివృద్ధి, ఇవన్నీ కూడా ప్రధానమైనటువంటి ఇష్యూగా కాంగ్రెస్ వారు, సమాజ్వాదీ పార్టీ వారు ప్రచారం చేస్తున్నారు. ప్రజలు దేనికి పట్టం కడతారు? రాముడికా, రామమందిరానికా, లేక అభివృద్ధికా? రాముడు ఓటరు. ఎందుకంటే రాముడు కలిసి రాకపోతే కేవలం ఓటరు తలుచుకుంటే కాదు, రాముడు ఓటరు కలిసి ఒకవైపు మొగ్గు చూపాలి. ఎటు మొగ్గు చూపుతారు అనేటటువంటిదే ఇక్కడ ఆసక్తిగా మారిందనమాట. అయితే ఇక్కడ అన్ని విషయాలు ఎలా ఉన్నా, రామమందిరము, రామ విగ్రహ ప్రతిష్టాపన ఇవన్నీ కూడా ఎలా ఉన్నా, ఇక్కడ కొన్ని సమీకరణలు చాలా కీలకమైనటువంటివిగా మనం గమనిస్తున్నాము. 26% దళిత ఓటింగ్ ఉందంటే ఇక్కడ. ఇంకొక అతి పిచ్చిడా జాతి వాళ్ళని కూడా ఒక 5% కలుపుకుంటే దాదాపు 30% ఇక్కడ దళిత ఓటింగ్ ఉంది. అలాగే 14% ముస్లిం ఓటింగ్ ఉంది. అలాగే బీసీలు, యాదవులు, అలాగే కొరిమి, కోయిరి వీళ్ళందరూ కలిసినటువంటి అదర్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు 36% ఉన్నారు. అలాగే బ్రాహ్మిన్సు,
ఠాకూర్సు, రాజ్పుట్సు, వైశ్యాసు వీళ్ళందరూ కలిసి ఒక 22% ఓటింగ్ ఉంటుంది. ఈ మొత్తం సమీకరణలో మిత్రులారా మనం ఒక విషయం ఇక్కడ కీలకంగా గమనించాల్సింది ఏమిటంటే గతంలో సమాజ్వాదీ పార్టీకి, బహుజన్ సమాజ్ పార్టీకి చాలా కీలకమైనటువంటి స్పర్ధ, ఘర్షణ ఉండేది. ఇప్పుడు ఈసారి మాత్రం ఇష్యూ బేస్డ్గా ఎన్నికలు జరుగుతున్నాయి. అందులో అక్కడ నిలబడింది సమాజ్వాదీ పార్టీ తరఫున ఒక దళితుడు కాబట్టి దళితుల అందరి ఓటు మేజర్గా కూడా బీఎస్పీ నుంచి షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఒక యాదవులు మాత్రం ఇంతకు ముందు ఒక ట్రెడిషనల్ ఓటింగ్గా సమాజ్వాదీ పార్టీకి ఉంటే ఇప్పుడు యాదవులే కాదు కుర్మి, కోయిరీ లాంటి అదర్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ కూడా ఎక్కువగా మేజర్ షిఫ్ట్ సమాజ్వాదీ పార్టీ క్యాండిడేట్ వైపు మొగ్గు చూపుతున్నారు. అంతేకాదు బ్రాహ్మిన్స్, ఠాకూర్సు, రాజ్పుట్సు ఇట్లాంటి అగ్రవర్ణాల్లో కూడా చాలా అసంతృప్తి అయితే బీజేపీ పట్ల ఉంది. ఎందుకు ఏమిటనేది అనేక రకాలుగా చాలామంది చెప్తున్నారు. కానీ ఈ మొత్తం సమీకరణలో చూస్తే రాముడు రామ మందిరమా లేకపోతే అభివృద్ధి, ఉద్యోగాలు, ధరలు ఇట్లాంటివా, ఏది ప్రధానం, ఇక్కడ ఎవరు గెలుస్తారు అనేటటువంటిది ఇవన్నీ పక్కన పెడితే గ్రౌండ్ రిపోర్ట్స్ ఎలా ఉన్నాయి? రకరకాల వార్తా సంస్థలు ప్రత్యేక దృష్టి పెట్టి అక్కడ పరిశీలనలు చేస్తున్నారు, పరిశోధనలు చేస్తున్నారు, స్టడీ చేస్తున్నారు, పెద్ద పెద్ద రీసెర్చ్లు సాగుతున్నాయి, ఊహాగానాలు, విశ్లేషణలు చాలా పెద్ద వైరల్ అవుతున్నాయి అన్నమాట. ఇక్కడ ఈసారి సమాజ్వాదీ క్యాండిడేటు అవధేష్ ప్రసాద్కి చాలా అనుకూలమైన పవనాలు వీస్తున్నాయని, అంటే శ్రీరాముడి ఆశీస్సులు కూడా ఆయనకి లభిస్తున్నాయని అందరూ కూడా అనుకుంటున్నారన్నమాట. చూడాలి జూన్ 4వ తేదీన ఎలా ఉంటుందో. రాముడు రామ మందిరం ఇష్యూ గెలుస్తుందా, అభివృద్ధి అనేటటువంటి ఇష్యూ గెలుస్తుందా, ఏం గెలుస్తుంది అనేటటువంటిది చాలా ఆసక్తిగా మారింది. చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో నచ్చితే మిత్రులకు షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.